పల్నాడు జిల్లా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదనెమలిపురి దగ్గర కారుని ఢీకొట్టింది లారీ. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ నుంచి మద్దిపాడు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు అధికారులు. మృతులు షేక్ నజీమా, షేక్ నూరుల్లా, షేక్ హబీబుల్లాగా గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు తల్లి, ఇద్దరు కొడుకులని తెలిసింది. యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్. అతివేగం ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చిందనే విధంగా చెప్పొచ్చు. ఒక శుభకార్యానికి హైదరాబాద్ లో వెళ్లి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో కారుని ఒక లారీ ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి సంఘటన రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర నార్కెట్పల్లి హైవే పైన జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం పోలీసులు అతివేగమే కారణం అనే విధంగా కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది. ఒకసారిగా కూడా వేగంగా వచ్చినటువంటి లారీ గాని కారు ఒకేసారి గుద్దుకోవడంతో అక్కడికక్కడే కూడా వీళ్ళు ముగ్గురు చనిపోయినట్టు చెప్తున్నారు. ఆ లారీ డ్రైవర్ కి మాత్రం స్వల్ప గాయాలవడంతో నరసరావుపేట ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందుతున్నారు. వీళ్ళు చనిపోయిన వాళ్ళందరి డెడ్ బాడీలన్నింటిని కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి కేసుకు సంబంధించిన విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.